బీఆర్ఎస్ కు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖచ్చితంగా వేయాల్సిందే అంటూ బీఆర్ఎస్ హైకమాండ్ చాలా పట్టుపట్టి ఉన్నటువంటి నేపథ్యంలో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ కేటీఆర్ ఓవైపు విరుచుకుపడుతూ ఉంటే సుప్రీంకోర్టు మెట్లెక్కారు బీఆర్ఎస్ హైకమాండ్ నేతలు. అయితే అసలు బీఆర్ఎస్ కి నైతికత ఉందా లేదా, ఈ అనర్హత పిటిషన్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేటువంటి దానిపై పూర్తి రాజకీయ పరిణామాలపై డిస్కస్ చేద్దాం. మాజీ ఆర్టీసీ చైర్పర్సన్ అలాగే మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు గారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, అసలు బీఆర్ఎస్కి జంపింగ్ జపాంగ్ల గురించి మాట్లాడటానికి కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడటానికి నైతికత ఉందా అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, అసలు సుప్రీంకోర్టుకు వెళ్ళి వీళ్ళ మీద అనర్హత వేయమని చెప్పి అడగటానికి బీఆర్ఎస్కి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నైతికత ఉందా? సార్, ఒకటి లేటెస్ట్గా మహారాష్ట్ర ఇష్యూలో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. దాని మీద అక్కడ వెయిట్ పడ్డది మహారాష్ట్ర ఇష్యూలో. సార్, దాన్ని రెఫర్ చేస్తున్నారు. ఎంత 2 months 3 months అని ఒక పీరియడ్లో డిసిషన్. గతంలో 2 సార్లు 3వ సారి కూడా అమెండ్మెంట్ అయింది అనర్హత ఏదైతుందో బిల్లు. బట్ స్పీకర్ సర్టన్ పీరియడ్లో అసెంబ్లీ అయితే స్పీకరు, అక్కడ లోక్సభ అయితే స్పీకరు, రాజ్యసభ అయితే అక్కడ చైర్మన్ అంటారు, ఇక్కడ కూడా కౌన్సిల్ చైర్మన్ అంటారు. వాళ్లకు సర్టన్ పీరియడ్ అనేది మెన్షన్ చేయలే. ఎవరన్నా డిఫెక్షన్ అయినప్పుడు కాంప్లైంట్ ఇచ్చినప్పుడు పీరియడ్ అనేది లేదు. ఎప్పటి వరకు అయితే స్పీకర్ ఆర్ చైర్మన్ స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ డిస్పోజ్ చేయనంత వరకు కోర్టు ఇంటర్ఫేర్ కాదు. కానీ అనుకోకుండా మహారాష్ట్ర ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, దాన్ని ఇప్పుడు రెఫర్ చేస్తున్నారు. అది తప్పు పట్టడం లేదు వాళ్ళను. కానీ ఈ విధంగా మీరు చేర్చుకుంటానికి నైతిక విలువలు లేవనేది అయితే మీరు అంటున్నారో నేను చూడలే. కేటీఆర్ ట్వీట్లు చేసిండ్రా, ఇంకెవరు చేసిండ్రా, ఎవరో ధర్నాలు చేసిండ్రా, నేను పోచారం చేసిండ్రా, అటువంటి అర్హత వాళ్ళకు లేదు. అసలు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడే దాదాపు 1.5 year ఎక్సర్సైజ్ చేసిండు. 2021లో పెట్టిండు. అతను 2001లో పెట్టాడు. 99లో అతనికి మంత్రి పదవి దొరకల. అంతకుముందు ట్రాన్స్పోర్ట్ ఉండే ఆయన ప్లేస్లో విజయరామారావుకి వచ్చింది తెలంగాణలో. ఆంధ్రలో విద్యాధరరావుకి వచ్చింది కనుక కాంబినేషన్లో ఇతను వెల్మ కనుక అతనికి రానప్పటి నుంచి స్టార్ట్ చేసిండు తెలంగాణ. 20 మంది వస్తారు, 30 మంది వస్తారని ఇట్లా చెప్పుకుంటా పోయాడు. చివరకు 2001 ఏప్రిల్ ఏదో సమ్ డేట్ జలదృశ్యంలో చేసిండు. ఎవర్రా ఒక బకరా దొరికిండంటే పాపారావు. ఆయన 5 సార్లు పోటీ చేసిండు టోటల్. దానికంటే ముందు దాని తర్వాత టీఆర్ఎస్ నుంచి కూడా ఇప్పుడు గెలవలే. సమితి ప్రెసిడెంటు, సర్పంచ్ యునానిమస్, పెద్ద ఫ్యామిలీ. అతను కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిండు. ఆయన రాజీనామా చేసిండే. పాపారావును జయించలేదే ఈ కేటీఆర్, నీ అయ్యే జయించలేదు ఎందుకే పాపారావును? రైట్, ఓకే. 2001లో తర్వాత మున్సిపల్ ఎన్నిక మొదటిసారిగా వచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ లేకుండా అప్పుడు ఏదైతుందో డైరెక్ట్ ఎలక్షన్, ఐ థింక్ ఈజ్ ఏ డైరెక్ట్ ఎలక్షన్, 100% డైరెక్ట్. వీళ్ళ క్యాండిడేట్ ఒక రెడ్డి పేరు జ్ఞాపకం లేదు అతనికి, నా ఫ్రెండ్ వాళ్ళ సన్ బైరన్ను కూడా ఆయనకి ఇస్తే ఆయన బాగా బీఫామ్ ఏదైతుందో ఇచ్చిన దాంట్లో డమ్మీ క్యాండిడేట్గా నాయన నరసింహారెడ్డి అప్పటికే 2 సార్లు ఎమ్మెల్యే ఆయన ముషిరాబాద్లో. 2004లో అయిండు, మంత్రి అయిండు అనుకోండి. అంటే ఆ మంత్రివర్గంలో కాంగ్రెస్లో అయ్యాడు, తర్వాత ఈయన క్యాబినెట్లో ఉండే ఫస్ట్, తర్వాత ఓడిపోయింది కాలే. డమ్మీ క్యాండిడేట్ చేస్తే ఆయనకు డైరెక్ట్ ఎలక్షన్, అప్పుడు మేయర్ ఎలక్షన్ డైరెక్ట్. తీగల కృష్ణారెడ్డి అని టీడీపీ క్యాండిడేట్ 3,10,000, 3,20,000 వచ్చాయి. ఎంఐఎం క్యాండిడేట్కు 2,90,000 వచ్చాయి. నాగేందర్ కాంగ్రెస్ క్యాండిడేట్కు 1,80,000 ఎంత వచ్చాయి. ఇతనికి 30,000 మాత్రం వచ్చాయి. 100 కార్పొరేటర్లు అప్పుడు 150 గ్రేటర్ హైదరాబాద్ అయినాక 100లో 11 పోటీ పెట్టలే. కేసీఆర్ కైవసం చేసుకుంటా అన్నాడు మేయర్ స్థానం. 11 పోటీ పెట్టలే, ఒకటి గెలిచింది. యూనివర్సిటీ ఆనుకొని ఉంటుంది, అది ఆ బస్తీ ఉంటుంది. ఆ బస్తీలో ఓన్లీ 1 వార్డ్. అలాగే నరేంద్ర కూడా ఒక టీఎస్ఎస్ అని పెట్టి, తెలంగాణ సాధన సమితి అని పెట్టి ఆయన కూడా పోటీ చేస్తే ఓల్డ్ సిటీలో ఏదైతుందో ఆయన బంధువు ఎవరో ఒక సీటు గెలిచింది. ఆయన కూడా 16-17 పోటీ పెట్టలే. తర్వాత మెర్జ్ అయింది ఇద్దరు. నేను అడుగుతున్నా, ఒకటేమో పాపారావు నీవు మొదలుపెట్టిన పార్టీలో వచ్చిండు, రాజీనామా చేయలే, నువ్వు చేశావు. అలాగే నరేంద్ర రాజీనామా చేయలే, లోక్సభ సభ్యునిగా తెలుగుదేశం అలయన్స్లో మెదక్ నుంచి గెలిచాడు 99లో. అలాగే రవీంద్రనాథ్ రెడ్డి గారని 3వసారి ఎమ్మెల్యే అయ్యాడు అక్కడ బీజేపీ నుంచి, అక్కడ అలంపూర్ టీడీపీ అలయన్స్ 99లో. అతను రాజీనామా చేయలే.
ఈ విధంగా ఏదైతుందో నీ పార్టీ పుట్టిందే, నువ్వు లేవు అప్పుడు ఎక్కడ అమెరికాలో ఉన్నావు, నీ అయ్య పెట్టినప్పుడు పార్టీలా ఇవెవ్వరూ రాజీనామా చేయలే. కాంగ్రెస్ నుంచి తీసుకున్నావు, రాజీనామా చేయలే, నైతిక నాది. డిఫెక్షన్ బిల్ అప్పటి వరకే ఉంది కదా. బీజేపీలో ఇద్దరు వచ్చిండ్రు, వాళ్ళది రాజీనామా చేయలే, అయింది. 2004 అయిపోయింది అనుకోండి, పోండి. 2014లో అంతకుముందు 14 కంటే ముందు టీడీపీ నుంచి చేరిన వాళ్ళందరూ రాజీనామా చేసే బై ఎలక్షన్ కొట్టరండి కదా. జోగురు రమ్మన్న కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, నెంబర్ ఆఫ్ పేర్లు చెప్పదలుచుకోవాలి మనం, రాజీనామా చేసే రమ్మన్నాడు. బట్ 2014లో నేను అనుకుంటున్నా 23 స్థానాలకు ఇచ్చారు ఈ కాంగ్రెస్, 23. ప్రతిపక్ష హోదా కావాలంటే ఎంత ఇక్కడ 119 కనుక 12, 7 చేరారు. రెడ్డేనాయక్ చేరాడు, యాదయ్య చేరాడు, పువ్వాడ అజయ్ చేరాడు. 14 కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు 7 చేరినా ప్రతిపక్ష హోదా పోలే. జానారెడ్డి గారు అన్నప్పుడు తో వాళ్ళు రాజీనామా చేయలేదే. స్పీకర్ ఎవరు? మత్స్యనాచారి కదా, ఇచ్చిండు కదా, కంప్లైంట్ ఇచ్చిండు కదా, నువ్వు ఆమోదించలేదే. వాళ్ళందరినీ నైతికనా కాదు, రైట్, ఓకే. టీడీపీ గెలిచిన 15 సీట్లో ఒకే ఎమ్మెల్యేని తీసుకున్నాడు, డైరెక్ట్గా మంత్రి చేసిండు శ్రీనివాస్ యాదవ్. ఆయన ఎంబడెవరు రాలా. మంత్రి పదవి, మంత్రిని రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించాడు. అసెంబ్లీ రూల్స్లో ఏముంటుంది, తెలుగుదేశం మెంబర్ కిందనే ఉంటుంది. నరసింహన్కి ఏం చెప్పారు, రాజీనామా ఇచ్చిండు, ఆమోదిస్తున్నాడు. కేశవరావు గారే కన్వే చేశారు, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆయన అడగండి చెప్తాడు. ఎందుకు శ్రీనివాస్ యాదవ్ని అడగండి, మధుసూదనాచారిని అడగండి, అయిందా. తర్వాత విడతల వారి చేరిండ్రు 2/3. మిగిలింది ఒక, నేను అనుకుంటున్నా, ఒక ఖమ్మమైన ఎవరు, ఒక రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కదండి 2014. అవును. ఎవరైతే దయాకర్ రావు కంప్లైంట్ ఇచ్చిండో స్పీకర్కు, కోర్టుకు పోయాడు, హైకోర్టుకు పోయాడు, రాజ్భవన్కి వెళ్ళి చర్య తీసుకోమని మన గవర్నర్కి ఇస్తూ బయట వచ్చినాక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు, నీవు కూడా చేరుతావంటే ఒక అమ్మకు నాయనకు పుట్టేది ఉంటే, ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టేది ఉంటే, విజువల్స్ ఉన్నాయి మీకు, ఇప్పుడే నా ఫోన్లో చూపెట్టాను, తల్లికి తండ్రికి పుట్టేది ఉంటే నేను తెలుగుదేశం వీడా అని చెప్పిండు. తర్వాత అయిండు. విడతల వారు చేరిన వాళ్ళని ఒకటిసారిగా మళ్ళీ దయాకర్ రావు తోటి సంతకాలు అంతా 2/3 పెట్టిండు. 11 మంది 15 మందికి. అది నైతికమయ్యా? రైట్, అది అయిపోయింది. మళ్ళీ 14 నుంచి 18లో గెలిచింది 19 మంది గెలిచారు. 19 మందిలో 13 మందిని తీసుకున్నాం విడతల వారి. ఎవరైతే సబితారెడ్డిని మంత్రి చేసిన ఆమె ధర్నా చేసింది. నెహ్రూ మన గాంధీ స్టాచ్యూ ఉంది కదా, మొదలు చేరిన వాళ్ళ మీద. అలాగే సుధీర్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే, మీకు కావాలంటే ఇప్పుడే ఫోన్లో మాట్లాడుతాను సుధీర్ రెడ్డి గారితో. ఫోటోలు ఇదివరకు మీ దాంట్లో చూపాను, డైలీ న్యూస్లే కట్ట చూపాను, ఎప్పుడు ఎవరెవరు చేరిండి డేట్తో సహా. అటువంటి విడతల వారు చేరిన ఒకసారి చేరినాక సంతకాలు చేసి మెర్జ్ చేసుకున్నాం. 14 to 18 వరకేమో టీడీపీని విడతల వారు చేరినది. 7 కాంగ్రెస్ చేరినా కూడా ప్రతిపక్ష హోదా పోలే. కానీ ఒక దళితుడిని ఓర్వలేక, బట్టి గారిని తట్టుకోలేక డబ్బులు ఇచ్చి 3 కోట్లు 4 కోట్లు ఆయన పేరేంది, ఇప్పుడు మొన్న ఓడిపోయింది కదా మన నకరకాల ఎమ్మెల్యే, 5 కోట్లు బాకీ ఉంటే 5 కోట్లు. అట్లే కౌన్సిల్లో తెలుగుదేశాన్ని మెర్జ్ చేసుకున్నాం, అట్లే కాంగ్రెస్ వాళ్ళని చేసుకున్నాం. డబ్బులన్నా ఈరోజు నేను సిటీలో ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, డబ్బులు ఇచ్చాడు. ఫారూక్ అని ఇప్పుడు టర్మ్ అయిపోయింది, ఎక్కడ మన సిద్దిపేడతాను, డబ్బులు ఇచ్చాడు. అట్లే రాజేశ్వరం నిజామాబాద్ నా ఫ్రెండ్స్ వాళ్ళంతా. ఓకే. ప్రభాకర్ అని ఎంఆర్ శామరావు ఎక్స్ మినిస్టర్ డబ్బులు, మా ఫ్రెండ్ సంతోష్ కుమార్కు డబ్బులు ఇస్తే డబ్బులు ఆఫర్ తీసుకోలే. ఓకే. అప్పుడు చేరలే. తర్వాత ఒక సందర్భంలో ఆమె ఆకుల లలిత దాంతో పాటు చేరితే అప్పుడు ఏమైంది, మిగిలింది ఒక్కడే మిగిలిండు. విలీనం అన్నారు, కాంగ్రెస్ కూడా విలీనం అని చెప్పారు. సంతోష్ కుమార్ ఎక్స్ఎమ్మెల్సీ అండ్ డిసిసి ప్రెసిడెంట్, ఆయన డబ్బు ₹1 తీసుకోలే, పదవి స్థానంలో పదవి వేయలే, మోసం చేసిండు. మొన్న ఎన్నికల ముందు కాంగ్రెస్లో గెలిచాడు, నా మిత్రుడు, ప్రాణమిత్రుడు. ఓకే. ఈ విధంగా అసలు అబాస్ పాలు చేసి డిఫెక్షన్ బిల్లు, మంత్రి పదవులు ఇచ్చి, సబితకు మంత్రి ఇచ్చినావు కదా నువ్వు, అప్పుడు ఒక్కడు చేరినా మంత్రి ఇచ్చినావు కదా, అటువంటిది నీకు సిగ్గు లేదు? ఇవన్నీ జ్ఞాపకం లేదు నీకు? 14 నుంచి 18 జ్ఞాపకం లేదా? సారీ మర్చిపోయినా. 2001లో నరేంద్రది కానీ, రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ, లేదా మన పాపారావు గారు కానీ, ఇవైతే నువ్వు చూసినావు కదా, కళ్ళారా చూసినావు కదా. అటువంటిది నీవా ఈరోజు దయ్యాలు వేదాలు వలించినట్టు? సిగ్గు లేదు, మానవత్వం లేదు. పార్టీ వైండప్,
పార్టీ అనేది నామరూపాలు కూడా అవుతుంది. మనం మీ ఛానల్లో చెప్పాను, 0 to 1 వస్తే అది 1, అది ఆ 3 కాన్స్టిట్యున్సీలు వస్తాయి. 6 to 8 బీజేపీ, 8 to 10 కాంగ్రెస్. బీఆర్ఎస్ 0 అయింది. ఎన్నికలైన తర్వాత కూడా ఎమ్మెల్యేలు ఎవరు ఉండరని చెప్పాను నేను. 4, 5, 6, 3, 4 మిగులుతారు. అక్కడ అవకాశం కాంగ్రెస్లో స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్నప్పుడు ఇక్కడ రాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొర్రట్ల సంజయ్ ఉన్నాడు, ఆయన డాక్టర్ సంజయ్. ఇప్పుడు ఈజ్ అ వెరీ క్లాస్మేట్ ఎవరికి, మన కేటీఆర్కు. ఇప్పుడు తొందరపాటు బతిలు ఆడుకుంటే ఎందుకు పాడంటే అవసరం లేదు. ఇంకా 4 ఏళ్ల తర్వాత చేరినా కాంగ్రెస్ ఇక్కడ అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు. పోచారం శ్రీనివాసరెడ్డి అనేవాడు గతంలో రాజీనామా చేసి టీడీపీ నుంచి టీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యాడు. స్పీకర్గా ఉండి 5 సంవత్సరాలు అనైతికంగా విడతల వారు చేరిన వాళ్ళను ఒక్కసారి చేరినట్టుగా మెర్జ్ అయినట్టుగా కాంగ్రెస్ను ఒక దళిత నాయకుడిని ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన వాడు మెయిన్ కల్ప్రిట్ ఈజ్ అ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. నాకేం అవసరం లేదంటున్నాడు ఆయన స్టేట్మెంటు. ఏమవసరం లేకపోతే రాజీనామా చేయవా, నీ కొడుకును బై ఎలక్షన్ పెట్టి కాంగ్రెస్. నువ్వు కాంగ్రెస్ నుంచి అన్న రాజకీయాలు మొదలైంది. రేవంత్ రెడ్డి గారిని ఏదైతుందో రైతు తీసుకుంటా అన్నాడు. నీకు ఏం ఆశ లేనప్పుడు రాజీనామా చేయి. నేను కూడా ఎందుకు అడుగుతున్నా అంటే 83లో జనవరి 6కి ఎన్నికయ్యాను నేను ఎన్టీ రామారావు గారి ఎలయన్స్లో మేనక్ గాంధీ అభ్యర్థిగా. జూలై 27కు రాజీనామా ఇచ్చాను. 6 నెలల 21 రోజుల్లో మేనక్ గాంధీ గారికి 3వ తారీఖు నాడు జనవరి నాడు మాట ఇచ్చాను, హంగొచ్చే అవకాశం ఉంది, మీరు అమ్ముడు పోతారు అంటున్నాను అన్నారు. లాస్ట్ 3rd క్యాంపెయిన్ నాకు 3:30కి వచ్చింది, 5 క్లోజ్. ఓకే సార్. అమ్మ నేను అమ్ముడు పోను, ఏదో దిల్లగా ఏదో రాసియాలన్నది. నా దగ్గర ఇవ్వడానికి ఏం ఆస్తులు పాస్తులు లేవమ్మా. ఐఎమ్ గివింగ్ ఏ వర్డ్. ఎనీ డిఫరెన్స్ ఒపీనియన్ చేరడం కాదు, అమ్ముడు పోవడం కాదు, నీతో డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చినా కూడా నేను రాజీనామా వెంటనే సమర్పిస్తాను చెప్పిన. డిఫరెన్స్ ఒపీనియన్ వస్తే రాజీనామా ఇచ్చాను నేను. డిఫెక్షన్ బిల్ లేదు అప్పుడు, నేను మారచ్చు పార్టీ. అవును సార్. ఆ ఒక్క నీతి నిజాయితీగా ఉన్నవానిగా నేను పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఇవాళ పాయింట్అవుట్ చేస్తున్నా. నీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే, నీకు రైతు మీద ప్రేమ ఉంటే, రాజకీయాలు నాకేం అవసరం లేదు, ఐఎమ్ హ్యాపీ అన్నవాడు కాదు కదా, కమాన్ షుడ్ ఇమీడియట్ రిజైన్ చేసి నీ కొడుకును కాంగ్రెస్ నుంచి నిలబడమను, గెలువు, షేర్ అయిపోతావు, చరిత్రలో నిలిచిపోతావు. ఒక స్పీకర్ పదవిలో ఉండి 5 సంవత్సరాలు అనైతికంగా వాళ్ళ వంతపాట పాడి విడతల వారు చేరిన వాళ్ళను కాంప్లైంట్స్ ఉండంగా ఎట్ ఏ టైం చేరినట్టుగా సంతకాలు చేసిన తర్వాత మెర్జ్ అనే డిసిషన్ నీవిచ్చావు. ఆ సీటు మీద పక్కకు జరుగు, సిక్కు డిసిషన్ యొక్క పక్కకు పో, డిప్యూటీ స్పీకర్ టేక్ ఏ డిసిషన్. ఓ 1 month లీవ్ పెట్టు, ఇతర దేశాలకు పో, టేక్ ఏ డిసిషన్. డిప్యూటీ స్పీకర్ తీసుకుంటాడు ఆటోమేటిక్గా. అటువంటి డిసిషన్ నువ్వు తీసుకొని ఈరోజు నువ్వు కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్యే పదవి నుండి చేరుతున్నావు అంటే గతంలో రాజీనామా ఇచ్చినావు కదా నువ్వు. అవును సార్. ఆ పని చేయలే. దాని మీద ఖచ్చితంగా ఎవరు చేరినా చేరకున్నా పోచారం శ్రీనివాసరెడ్డి అనేవాడు ఏ పరిస్థితిలో చేరొద్దు. అక్కడ ఏం పదవులు వచ్చినా ఏం సంగతి మనకు అవసరం లేదు. ఓకే, నీ దగ్గర స్టఫ్ ఉన్నది ఇచ్చింది కావచ్చు, కానీ ఇప్పుడు మాత్రము నువ్వు చరిత్రహీనుడుగా మిగిలిపోతావని నేను పోచారం గారిని చెప్తున్నాను. క్యారెక్టర్లెస్ పర్సన్. ఓకే, స్పీకర్ పదవిలో లేకుండా చేస్తే అది వేరే సంగతి. నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి, ఎమ్మెల్యేస్ వస్తే ఇంట్లో లేవండి, ఆఫీసులు ఇచ్చిండండి కాంప్లైంట్స్. అటువంటిది నువ్వు ఏదైతే ఇవాళ ఏదో పిట్ట కథలు చెప్తున్నావు అని సిగ్గు లేదు నీకు? నిజంగానే నీకు ఇన్నిసార్లు గెలిచినావు, స్ట్రెంత్ ఉంది అక్కడ, కాన్ఫిడెన్స్ డెవలప్ చేసినావు, మంచి పేరుంది. నీ కొడుకు ఇసుక దందా చేయొచ్చు, కోట్లు సంపాదించవచ్చు. బట్ బై ఎలక్షన్ కొడుకును కొట్లాడిపి కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలుస్తుంది. అలా బీఆర్ఎస్ ఫైటే ఉండదు. బీజేపీ అనేది అక్కడ నామ మాత్రం కూడా లేదు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాత్రం చాలా తప్పు. ఓకే, మీ డైలీ లీవ్స్ ద్వారా నేను కోపంతో కాదు, చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దంటే శ్రీనివాసరెడ్డి గారు, నేను ఇది కూడా ఇంత ఫార్వర్డ్ చేస్తాను. మీది రిలీజ్ అయిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా గో అండ్ టేక్ ద ఇంటర్వ్యూ అండ్ ఇమ్మీడియట్గా రాజీనామా చేసి బై ఎలక్షన్ పోవాలి.
సార్ ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి టాపిక్ గురించి మాట్లాడుకున్నాము, అనర్హత గురించి మాట్లాడుకున్నాం. సార్ ఇదంతా ఒక ఎత్తు అయితే 2024 టీఆర్ఎస్కు గుణపాఠాన్నే ఇచ్చిందని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ముఖ్యంగా కోలుకోలేనటువంటి దెబ్బ లోక్సభ ఎన్నికలు. అయినప్పటికీ కూడా అసెంబ్లీలో బొక్కబోరలా పడవచ్చు, లోక్సభ ఎన్నికలు చాలా చేదు నిజాన్ని మిగిలించవచ్చు, కానీ వీ విల్ బౌన్స్ బ్యాక్, రాబోయే ఫ్యూచర్ అంతా మాదే, ఖచ్చితంగా మేము బౌన్స్ బ్యాక్ అయితే తీరతామని చెప్పి అటు కేసీఆర్ కానీ ఇటు కేటీఆర్ కానీ చెప్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ కనుక కలిపి చూసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో టీఆర్ఎస్ ఉంటుందా, అసలు ఉండి తీరుతుందా? సార్ ఈ రాష్ట్రంలో రేపు రాబోయే రోజుల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఓకే, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. తెలంగాణ విభజనను ఎంఐఎం వ్యతిరేకించింది, ఓపెన్గా చెప్పాడు. తెలంగాణ విభజన జరిగితే గ్రేటర్ రాయలసీమ ఏది అనంతపూర్ అండ్ కర్నూలు కలపాలని చెప్పాడు. రాయల్ తెలంగాణ చేయాలని చెప్పాడు ఆయన కూడా. ఎవరు దివాకర్ రెడ్డి ఎలాగ చెప్పాడో కర్నూలు అండ్ అనంతపూర్ కనెక్టివిటీ, అవును, చిత్తూరు అండ్ కడప కాదు, ఇది డైరెక్ట్ కనెక్టివిటీ అని కలపాలని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? విభజన జరిగితే బీజేపీ బలపడుతుందనే ఉద్దేశంతో చెప్పాడు. ఈవెన్ అప్పుడు అఖిలపక్ష కమిటీలో కూడా అది చెప్తూ ఆయన నేను అనుకుంటున్న రిటర్న్లు ఇచ్చాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ఇది డివిజన్ తీసుకోవద్దని ఢిల్లీలో ఉండే అగ్ర నాయకులందరికీ అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పాడు బీజేపీ బలపడుతుందని. ఇప్పుడు నిరూపణ జరిగింది సార్. సిటీలో అన్నిటికీ అన్ని గెలిచి బంపర్ మెజార్టీతో గెలిచి బీజేపీ గెలిచింది కదా సార్. ఇక్కడ మల్కాజిగిరి, సికింద్రాబాద్ అండ్ చెవెళ్ళ 3 కదా, ఇవన్నీ బెల్ట్ మొత్తం బీఆర్ఎస్ కదా సార్. రేవంత్ రెడ్డి సీట్ అసెంబ్లీలో తేలిపోయింది కదా. రేవంత్ రెడ్డి లోక్సభ గెలవాలి ఉంది, మహబూబ్ నగర్ అంటే దాని వేరు సంగతి అనుకోండి, జరిగింది కదా సార్. అవును సార్. తో ఖచ్చితంగా ఏదైతుందో బీజేపీ అనేది బలపడడం ఖాయము. బీజేపీ రేపు రాబోయే పంచాయతీ అండ్ మున్సిపల్ ఎన్నికల టర్మ్ అయిపోయింది, సర్పంచ్. ప్రతి మండల్ టీసీకి ఈరోజు బీజేపీ బీఫామ్ ఉంటుంది. ఓట్లు ఎన్ని వస్తాయా? ప్రతి మండల్ టీసీ, ప్రతి జడ్పీటీసీ, ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు బీజేపీ సింబల్ మీద ఉంటుంది. అంటే డిసిషన్ తీసుకోవచ్చు, లోకల్ బాడీ నాన్ సింబల్ కూడా తీసుకోవచ్చు. రేపు ఎవరు మన రేవంత్ రెడ్డి గారు గెలిచినోడు మనోడు అనొచ్చు. ఎట్లయితే అంజయ్య గారు 81లో సింబల్ లేకుండా సమితి గెలిచిన వాళ్ళంతా మనోళ్ళు ఉన్నారు. దట్ ఈజ్ ఎ చాయిస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. వితౌట్ సింబల్ దే కెన్ కండక్ట్ ఎలక్షన్స్. బట్ సింబల్ మీద అయితే ప్రతి సింబల్ మీద ప్రతి బీఫామ్ ప్రతి జాగ్రత్త ఇప్పటి వరకు ఎప్పుడు జరగలే బీజేపీ. నౌ తెలంగాణలో ప్రతి గ్రామాన మండల్ టీసీ, సర్పంచ్కి సింబల్ ఉంటుంది, అట్లే జడ్పీటీసీ, అట్లే మున్సిపల్ కార్పొరేషన్స్, అట్లే మున్సిపాలిటీస్. బీజేపీ ఖచ్చితంగా లోకల్ బాడీలో పోటీ చేస్తుంది. బలీయమైన శక్తిగా రేపు అసెంబ్లీలో మారడం ఖాయం. బీఆర్ఎస్ అనేది వైప్ అవుట్ అవుతుంది. ఎంత కాదనుకున్న తెలంగాణ ఏర్పాటులో, తెలంగాణ ఉద్యమంలో, కొట్లాట్లో టీఆర్ఎస్ ఒక బలీయమైన రాజకీయ ఒకటండి. తెలంగాణ రావడం ఏదైతుందో అది బోగస్ దీక్షణ, అవన్నీ ఊకే చెప్పే అవసరం లేదు. అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి నాకు, అందరికి ఇచ్చింది నేనే. బట్ తెలంగాణ ఇవ్వకపోతే ఇతనికి ఏదైనా జరిగితే ప్రమాదం అని తెలంగాణ బికాస్ ఆఫ్ మోర్ కంట్రిబ్యూషన్ ఈస్ కాంగ్రెస్ పోరాడింది, ఎంపీలు పోరాడింది, ఇవన్నీ బీజేపీ సాయం చేసింది వేరే సంగతి. దీక్షతో పట్టు వదలకుండా కేసీఆర్ ఏదైతుందో చేయడం వల్ల మోర్ కంట్రిబ్యూషన్ ఆయన వల్ల తెలంగాణ వచ్చింది. అక్కడికే కానీ తెలంగాణ వచ్చింది నువ్వు ఏం చెప్పినావు? తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడు ముఖ్యమంత్రి అన్నావు. నా కొడుకు బిడ్డ అమెరికాలో నడిచాడు, నేను మియా బీబీ పావుషేర్ బియ్యం జాలను దోచుకున్నారు కదా నా 1000 కోట్లు. ఇప్పుడు మీకు చూపిన కదా నా దగ్గర, మళ్ళీ చూపుతాం మీకు ఫామ్లు ఇప్పుడే. ఏది 1500 కోట్ల 3 ఫామ్ హౌస్లు ఏదైతుందో ఎక్కడ మన అజీజ్ నగర్ అండ్ 1 బాకారం 2 హిమవంశి 100 ఎకరాలండి. కోటికి తీసుకున్నారు, ఇవాళ 500 కోట్లకు పోతుంది, 5 కోట్లకు పోతుందండి. అప్పుడే 3 కోట్లు ఉండే, 60 ఎకరాలు ఈయనది, 6 కోట్ల చొప్పున 6 36 360 సంతోష్ది. దాని పక్కది ఇంకోటి దాదాపు 50 ఎకరాలు, అదొక 6 కోట్లకు పోతుందండి. 1300 నుంచి 1500 కోట్ల ఓన్లీ ఫామ్ హౌస్ 3, 60 160 ప్లస్ ఒక 50 210 ఎకరాలు ప్రైమ్ అజీజ్ నగర్ అండి. ఈయనే బాలాజీ చిలుకూరు దగ్గర. సో అందుకోసం ఏదైతుందో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పిండ్రు. ఓకే, రాజకీయ అంటే తెలంగాణ అంశాన్ని బంగారు తెలంగాణ కాదు, కుటుంబం బంగారమైంది. విచ్చలవిడిగా దోచుకున్నారు 100 కోట్ల ఎమ్మెల్యేలు. ఓపెన్గా కనబడతా ఉంది. లిఫ్ట్లు అండి, లిఫ్ట్లు వాళ్ళ ఫర్నిచర్ చైనాకు పోయి తెచ్చుకున్నారండి. నేను పేర్లు చెప్పదలుచుకోలే. ఓకే,
నా మిత్రులు, నా ప్రాంతం వాళ్ళు ఇల్లు చూస్తే కళ్ళు తిరిగినాయి. ఏం రాబోయ్ ఇదే మిల్లు కట్టినావు నీ అమ్మ, లిఫ్ట్, ఫర్నిచర్, టబ్బులు, ఏం సార్ అది? చీఫ్ మినిస్టర్ చేసిన ఇల్లు లేవు సార్ ఇక్కడ. ఓకే. అటువంటిది దోపిడీ చేసుకున్నారు సార్. ఇది కళ్ళారా ప్రజలు చూసిండ్రు. ఇక ఉమెనైజేషన్ అయితే కౌంట్ లేదండి, ఓపెన్గా నెంబర్ ఆఫ్ వచ్చినాయి. ఫోన్ ట్యాపింగ్లని అవని ఇవని 10 కోట్లన్నా మన ఎమ్మెల్యే ఏందండి, ఎక్కడి నుంచి డబ్బులు అవి? ఓకే. మొన్న ఎంపీ ఎలక్షన్స్లో ఏమైందో తెలుసు కదా, ఒక్క మీటింగ్, సాయంత్రం మీటింగ్ ఆయన పోయింది సార్. పంచాయతీరాజ్ ఎలక్షన్లో కూడా 2001 పోటీ చేసిండు. హెలికాప్టర్ మీద తిరిగిండు కదా, అన్ని పబ్లిక్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు ఎప్పుడు లేవు కదా. మొన్న మరి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. ఎందుకని ఒకటే మీటింగ్ సాయంత్రం 5 గంటలకు ఎందుకు పెట్టిండు? అది చౌరస్తాలలో ఎందుకు పెట్టిండు? జనం రారని ఆయనకు తెలుసు. ఈ నోస్ పబ్లిక్ పల్స్. 2.5 నుంచి 3 కోట్లు ఖర్చు పెడితే ఆ కార్నర్ మీటింగ్, ప్రతి మీటింగ్కు 2.5 to 3 crores, 300 రూపాయలు ప్రతి హెడ్కి ఇచ్చారు. చౌరస్తాల మీటింగ్లో కూడా 5 గంటలకు మీటింగ్ వెనకపోయి 12 అంటే మళ్ళీ తెల్లారి 4:30కే మళ్ళీ 5 గంటలకే బయటకు వచ్చాడు. వాళ్ళు 5-6 కలిసి మీటింగ్ అంతే, ఎవరిని కలిసేది లేదు. ఏందన్నా ఫామ్ హౌస్ ఏంది? నువ్వు అసెంబ్లీకి వచ్చినావా? సిగ్గు లేదు. సెక్రటరీకి కూడా చాలాసార్లు రాలే కదా అసలు. అదైతే ముఖ్యమంత్రి విడిచిపెట్టండి. ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు నువ్వు ఉండాలి కదా, హౌస్లో ఉండాలి కదా, ఫేస్ చేయాలి కదా, ఖచ్చితంగా ఉండాలి. తీసుకోకు, నీ కొడుకునో అల్లునే చెయ్యి, వాళ్ళు ఉన్నారు కదా, నువ్వెందుకు తీసుకున్నావు ప్రతిపక్ష హోదా? ఒకటి సార్, ఏ పరిస్థితిలో బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు, నామమాత్రం కూడా పోటీ ఉండదు వాళ్ళది. ఇప్పుడు ఈ లోక్సభలో ఏ పరిస్థితి అయిందో నేను అనుకుంటున్నా. 17లో దాదాపు 15 కాన్స్టిట్యున్సీల పూర్తాడు కదా, 2 కాన్స్టిట్యున్సీల, రెండు లోక్సభలో సెకండ్ అనుకుంటా, ఖమ్మం ఇంకేదో ఉన్నట్టున్నది అంతే, వాళ్ళు పూర్తాడు. అది మనం ఎన్నికల ముందే అనుకున్నాం, మీ దాంట్లో కూడా చెప్పాను. అసలు సోదిలో ఉండదు, అడ్రస్ ఉండదు అని చెప్పారు. ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఓన్లీ.